సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ దెబ్బలు తినడం చావు అంచుల దాకా వెళ్తే ఎలా ఉంటుంది? ఆ దృశ్యం చూడగానే చూస్తున్నంతసేపు కామెడీగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎదురైతే కుడితిలో పడిన ఎలకలా ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాక్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే మారిపోయింది. నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసేందుకు చెప్తున్న కారణం అనేదే ఒక పెద్ద కట్టుకథ. ఇరాన్లో అణ్వాయుధాలున్నాయి, వాటితో ఏ క్షణమైనా తమపై దాడి చేయొచ్చని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్న తీరు గతంలో ఇరాక్లో ప్రమాదకరమైన మానస ఆయుధాలున్నాయి అని చెప్పి అమెరికా యుద్ధానికి దిగడాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఇరాన్లో అణ్వాయుధాల తయారనేది ఇక్కడ ప్రాథమిక దశలోనే ఉంది. అణ్వాయుధాలను తయారు చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నాలు చేయడం మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో అవి తయారు కాలేదు. వాటిని ఎక్కడా పరీక్షించింది కూడా లేదు. అవి పేల్తాయో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇజ్రాయెల్ మాత్రం ఆ అణ్వాయుధాలను తమపై ప్రయోగిస్తారని భయపడడం ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగానే ఉంది. అందుకే ఇరాన్పై ఈ దాడికి ఇజ్రాయెల్ చెప్తున్న కారణాల్లో ఒక్కటి కూడా నమ్మదగింది కాదు. కానీ ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్కు ఇంతకు మించిన అవకాశం దొరకదని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ మంట పెడుతున్నది ఇరానే కాబట్టి. ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది హమాస్ కానీ హౌతీ, లెబనాన్లో హిజ్బుల్లాలకు ప్రధాన ఆదాయ వనరు ఇరానే. అందుకే కుంభస్థలం కొట్టాలని ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వుతుంది. మరి ఇరాన్ ఊరుకుంటుందా? అరబ్ రాజ్యాలన్నింటినీ ఒక్కటి చేయాలని ఇక్కడ వ్యూహాలు రచిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ను ఒంటరి చేయాలని ఇక్కడ ఇరాన్ చూస్తుంది. మరి ఇందులో పాకిస్తాన్ పాత్ర ఏమిటి? దీని గురించి ఇప్పుడు ఎందుకింత చర్చ జరుగుతుంది? లేదు బొర్రో అని మొత్తుకుంటున్నా ఇరాన్ మాత్రం పదే పదే పాక్ను ఈ రచ్చలోకి ఎందుకు లాగుతుంది? అంతిమంగా మధ్యప్రాచ్యంలో మతయుద్ధం జరగనుందా? ఇది ఏమైనా ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? దేశాల మధ్య జరిగే దౌత్య రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ప్రపంచ గురువు అవుతారో, ఎవరు ప్రపంచ ఉగ్రవాది అవుతారో ఎవరూ చెప్పలేరు. మనకు తెలియకుండానే ఆ రాజకీయ చదరంగంలో పావుగా మారుతాం, అడ్డంగా ఇరుక్కుంటాం. ఇప్పుడు పాక్ పరిస్థితి కూడా అదే. ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాక్ బలి అవనుందా అనేది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇరాన్ పాక్ రెండు దేశాలు దాదాపుగా 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలే ఉండేవి. భారత్ పాక్ విడిపోయినప్పుడు మొదట పాక్ని గుర్తించిన దేశం కూడా ఇరాన్. అలాగే ఇరాన్లోనూ సాంస్కృతిక నాయకత్వ మార్పు జరిగినప్పుడు కూడా పాక్ అనేది మద్దతు ఇచ్చింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి శత్రుత్వం లేకపోయినప్పటికీ కూడా అమెరికాతో సంబంధాలే వీటిని విడదీశాయని చెప్పాలి. ఆఫ్ఘాన్ యుద్ధంలోనూ అమెరికాను పాక్ బలపరిస్తే ఇరాన్ అక్కడి స్థానిక పోరాట యోధులకు మద్దతు ఇచ్చింది. దీంతో పాటు పాక్ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి బలూచిస్తాన్కు ఇరాన్ మద్దతిస్తే ఇరాన్లోని కొన్ని ప్రాంతాలపై మిసైళ్లతో దాడి చేసింది. మతపరమైన అంశాలు చూస్తే ఇరాన్ షియా ప్రాబల్య దేశం అయితే పాక్ సున్నీ ప్రాబల్య దేశం. ఇరాన్కు బద్ధ విరోధి అయిన సౌదీ అరేబియాతోనూ పాక్ ఇక్కడ సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా అనేక విషయాల్లో ఈ రెండు దేశాలు కూడా ఘర్షణ పడుతున్నాయి. ఒక్కసారిగా ఈ మార్పు ఎలా సంభవించింది అనేది మనం మాట్లాడితే, ఇంతకాలం అమెరికాకు భయపడి ఇరాన్తో పాక్ పెద్దగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. కానీ భారత్ మాత్రం వాణిజ్యానికే పెద్దపీట వేయడం, అమెరికా ఇజ్రాయెల్తో సత్సంబంధాలు నెరుపుతూనే ఇటు ఇరాన్ రష్యాతోనూ అనేక వైరుధ్య దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంతో పాక్ కూడా అదే బాటలో నడిచేందుకు ఇక్కడ సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2024లో ఇరాన్తో పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24లో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం $2.5 బిలియన్ ఉంటే 2029 నాటికి దాన్ని 15 బిలియన్లకు పెంచాలని చెప్పి రెండు దేశాలు కూడా నిర్ణయించారు. ఇరాన్ నుంచి పెట్రో ఉత్పత్తులు వస్తే ఆ దేశానికి భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పాక్ విదేశాంగ మంత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని కూడా ఖండించారు. అయితే ఇరాన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి తమపై గనక ఇజ్రాయెల్ దాడి చేస్తే పాక్ అణుబాంబు వేస్తుంది అని చెప్పి ఒక సంచలన ప్రకటన చేసింది. దీంతో పాక్ ఒక్కసారిగా ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ పాక్ దాడి చేయగలదా అనేది మనం మాట్లాడుకుంటే, నిజానికి పాక్ వద్దనున్న ఆయుధాలన్నీ కూడా భారత్ను లక్ష్యంగా చేసుకున్నవే తప్ప
దీర్ఘశ్రేణి ఆయుధాలు అనేవి పాక్కు లేవు. ఇక పాక్ ఆయుధాలు ఇజ్రాయెల్ని చేరడం అనేది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్కు మధ్య ఉండే దూరం దాదాపు 3500 నుంచి 4000 కిలోమీటర్లు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధ క్షిపణుల్లో అత్యధిక దూరం వెళ్ళేది షాహిన్ 3. అయితే దాని రేంజ్ 2750 కిలోమీటర్లు. దీన్ని దాదాపు పాక్ సరిహద్దుల వరకు అంటే బలూచిస్తాన్లోని ఇరాన్ కానీ పాక్ బార్డర్ వరకు తీసుకెళ్లి ప్రయోగిస్తే ఇజ్రాయిల్లోని జెరూసలేం ప్రాంతంలోని శివారు ప్రాంతాలను మాత్రమే ఇక్కడ తాకగలదు. అది కూడా దాని పూర్తి స్థాయి సామర్థ్యంతో ఖచ్చితంగా వెళ్ళగలిగితేనే, లేకపోతే జోర్డాన్ దేశంలోనే పడే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పాక్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశాలు ఇక్కడ ఏ మాత్రం లేవు. ఒకవేళ వైమానిక దాడి చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే పాక్ వద్ద అమెరికా తయారు చేసినటువంటి F-35 కానీ ఫ్రాన్స్ తయారు చేసిన మిరాజ్ విమానాలు అణుబాంబులను మోసుకెళ్ళగలవు. కానీ ఇవి ఇరాన్ మీదుగా ఇరాక్ జోర్డాన్లను దాటుకొని ఇజ్రాయెల్ సమీపంలోకి వెళ్ళి దాడి చేయాలి. కానీ ఇవి 2000 కిలోమీటర్లు మించి ప్రయాణం చేయలేవు. అది కూడా తక్కువ ఆయుధాలు తీసుకెళ్తేనే అది సాధ్యమవుతుంది. కానీ ఇజ్రాయెల్ లాంటి దేశం పైకి F-16తో వెళ్ళడం అంటే ఇది ఆత్మహత్య సదృశ్యమే అని చెప్పుకోవాలి. ఇక F-16 గాల్లోకి లేవగానే అందులో ఉండే రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు కూడా అమెరికాలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ని అప్రమత్తం చేస్తాయి. అందులో ఎలాంటి ఆయుధాలు లోడ్ చేశారు, అది ఏ దిశగా వెళ్తుంది, ట్రైనింగ్ కోసమా లేక దాడి కోసమా అనేది ఎప్పటికప్పుడు కూడా తేలిపోతుంది. ఈ సమాచారం ఎప్పటికప్పుడు కూడా ఇజ్రాయెల్కు అందుతుంది. కాబట్టి పాక్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి అడుగుపెట్టగానే అమెరికా ఇజ్రాయెల్లు ఖచ్చితంగా అప్రమత్తమవుతాయి. మరి పాక్ ఏం చేయబోతుంది ఈ స్టేట్మెంట్ పైన అనేది మాట్లాడితే, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఓ కంటి తుడుపు చర్యగా ఒక సానుభూతి ప్రకటనను పాక్ విడుదల చేసింది. కానీ ఇరాన్ పాక్ని లాగడంతో ఇక్కడ కక్కలేక మింగలేక పరిస్థితి పాక్ వచ్చింది. కానీ పాక్లో ఉన్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా యుద్ధం కాదు కదా, కనీసం యుద్ధ సన్నాహాలు కూడా చేయలేదు. అంతటి దీన స్థితిలో పాకిస్తాన్ ఉంది. పైగా అమెరికాను వ్యతిరేకించి ఇజ్రాయెల్పై కాలు దువ్వడానికి కల్లో కూడా సాహసించలేదు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మినహా ఆ దేశంతో ఎలాంటి కయ్యానికి కాలు దువ్విన సందర్భం కూడా లేదు. గతంలో ఒకసారి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి పాక్ సైంటిస్టు ఏక్యూ ఖాన్ రహస్యంగా మద్దతిస్తున్నాడని ఇజ్రాయెల్ అనేది బయటపెట్టింది. ఆ సందర్భంలోనే పాక్లోని అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడి చేసేందుకు కూడా ఇజ్రాయెల్ సిద్ధమైంది. అయితే భారత్లోని ఒక వైమానిక కేంద్రంలో ఇజ్రాయెల్ విమానాలు ఆగడంతో పాటు ఇంధనం నింపుకోవడానికి అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మురార్జీ దేశాయ్ని అనుమతి అడగ్గా ఆయన నిరాకరించాడు అని చెప్పి పలువురు మాజీ నిఘా అధికారులు ఇప్పటికీ కూడా చెప్తుంటారు. ఈ కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాక్ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ఇటువంటి చర్యలు చేసే అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పి అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులే తేల్చి చెప్తున్నారు. ఇరాన్ ప్రకటనకు ఎందుకింత ప్రాముఖ్యత పెరిగింది అనేది మనం మాట్లాడుకుంటే, ఇజ్రాయెల్ పైకి పాక్ని ఇరాన్ని కనుక ఉసిగొల్పడానికి కారణం చైనా రష్యాలేనని దౌత్య నిపుణులు అనుమానిస్తున్నారు. పాక్ ఇరాన్ రెండు కూడా ముస్లిం ఆధిపత్య దేశాలు, కానీ రెండు కూడా షియా సున్నీ వర్గాలకు చెందినవి. అయితే ఇజ్రాయెల్పై యుద్ధానికి ముస్లింలకు చెందిన ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని చెప్పి పరోక్షంగా చెప్పేందుకే ఇరాన్ ఈ పాచిక వేసి ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఫలితంగా సౌదీ అరేబియా సహా అరబ్ దేశాలన్నీ మళ్ళీ ఇజ్రాయెల్ పైకి కత్తి కట్టేందుకు సిద్ధపడేలా చేయడమే ఇరాన్ వ్యూహంగా భావిస్తున్నారు. ఎందుకంటే జోర్డాన్ ముస్లిం దేశమైనా కూడా అది ఇజ్రాయెల్కు మద్దతిస్తుంది. ఇరాన్ మిసైళ్లను కూడా జోర్డాన్ అడ్డుకుంటుంది. ఈ ఘర్షణలకు ముస్లిం యూదులకు మధ్య యుద్ధంలా గనక మార్చితే అన్ని ముస్లిం దేశాలు తమతో కలిసి వస్తాయని చెప్పి ఇరాన్ భావిస్తుంది. పాక్తో చైనా రష్యా సంబంధాలు ఉండడంతో పాటు ఈ రెండు దేశాలకు కూడా అమెరికా ఇజ్రాయెల్పై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలని కూడా ఇరాన్ భావించి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇరాన్ వ్యవహారము ఒప్పి కట్టిన తలపై మరో బండలా పడింది. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాక్ పావుగా మారబోతుండడం మాత్రం వాస్తవంగా చెప్పుకోవాలి.
మరి నిజంగానే అటు అమెరికాని ఎదిరించి పాక్ అనేది ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశాలున్నాయా? పాక్ అంతటి దుస్సాహసానికి పూనుకుంటుందా? మరి దీనిపై భారత్ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.